ఢిల్లీ బ్లాస్ట్ కేసుకు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఈ కేసులో ప్రెజెంట్ 3 కార్లు ఇన్వాల్వ్ అయి ఉన్నట్టుగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. 3వ కార్ అయిన మారుతి బ్రెజా కోసం వేట కొనసాగిస్తున్నారు అధికారులు. ఆ కారును రెక్కీతో పాటు ఎస్కేప్ కోసం కూడా ఉపయోగించాలని ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. నిన్న ఎక్స్ప్లోజివ్ రవాణాకు ఉపయోగించిన ఈకోస్పోర్ట్ కారును దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఢిల్లీ బ్లాస్ట్ కేసులో కొత్త కోణం కనిపిస్తోంది. 3 కార్స్ ఇక్కడ ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తోంది. బ్రిజా కోసం ప్రెజెంట్ వేట కొనసాగిస్తున్నారు. అయితే ఈ కారును ఎక్స్ప్లోజివ్ రవాణా కోసం అండ్ అక్కడి నుండి పారిపోవటానికి యూజ్ చేసినట్టుగా అర్థమవుతోంది. నిన్న ఎక్స్ప్లోజివ్ రవాణాకు ఉపయోగించినట్టుగా కూడా అర్థమవుతోంది. అయితే ప్రెజెంట్ ఇప్పటి వరకు 2 కార్స్ ను పట్టుకున్నారు. ఒక కార్ ఎక్స్ప్లోజన్ లో పేలిపోగా ఇంకొక ఈకోస్పోర్ట్ కారును ఇప్పటికే దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. బ్రిజా కోసం దర్యాప్తు సంస్థలు గాలిస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి అందిస్తారు. శివ, చెప్పండి, ఈ కేసులో కొత్త కోణాలు ఒక్కొక్కటి బయటికి వస్తూనే ఉన్నాయి. భారీగా ఇటు ప్లాన్ చేసినట్టు అర్థమవుతోంది. అట్ ద సేమ్ టైం అక్కడ అసలు స్పాట్ ఎర్రకోటకి పెట్టినట్టుగా కూడా అర్థమవుతోంది. ప్రెసెంట్ ఈ 3 కార్ల గురించి అప్డేట్ వస్తోంది. అసలు ఈ 3వ కార్ ఎక్కడుంది ఏంటి అనేది అధికారులు ఛేదించడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉందనుకోవాలి? అప్డేట్స్ ఏంటి? రైట్, ఈ పేలుడు కేసులో అనేక విషయాలు కొత్త విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి సటర్స్. దానిలో భాగంగానే దర్యాప్తును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వేగవంతం చేసింది. ఇప్పుడు పలు బృందాలుగా విడిపోయి ఈ పేలుడుకు సంబంధించి అనుమానితులు కానీ దానిలో భాగస్వాములు, వారి కుటుంబ సభ్యులు, పేలుడు ఘటనలో చనిపోయిన ఉమర్ నబీ మహమ్మద్ ఎవరైతే ఉన్నారో వారి కుటుంబ సభ్యులు, వారి సన్నిహితులు, స్నేహితులు వీరందరి నుంచి కూడా సమాచారాన్ని సేకరిస్తున్నారు. దానిలో భాగంగా ఉమర్ నబీ మహమ్మద్ మీద ఉన్న పేరు మీద ఉన్న వాహనాలు, ఒకటి పేలుడు ఘటనలో దగ్ధమైంది, మరొకటి రెడ్ కలర్ కారును కడవాలి గ్రామం ఫరీదాబాద్లో గుర్తించారు. దానికి సంబంధించిన కారు పార్క్ చేసిన వ్యక్తిని కూడా ఫహీన్ కూడా అదుపులో తీసుకున్నారు. అతను ఆ కారు ఎప్పుడు పార్క్ చేశారంటే అనేది కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరో వాహనం బ్రీజా వెహికల్ కూడా ఉంది అనేది కూడా కొంత సమాచారం అయితే అందుతుందో దానికి సంబంధించి కూడా ఆ వెహికల్ కోసం కూడా చర్చ ఆపరేషన్ కొనసాగుతూ ఉంది, సోదాలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ పేలుడు ఘటనకు ముందు అతను నమాజుకు ఒక మసీదుకు వెళ్ళడం, ఆ మసీదులో 10 నుంచి 15 నిమిషాల పాటు నమాజ్ చేయడం, దాని తర్వాత బయటకు వచ్చే సందర్భంలో సీసీ ఫుటేజ్ను కూడా దర్యాప్తు సంస్థలు సీసీ ఫుటేజ్ వీడియోను, ఫొటోస్ను కూడా రిలీజ్ చేశారు. దానితో పాటు దానికన్నా ముందు కనాట్ ప్లేస్లో అత్యంత రద్దీగా ఉండే కాస్ట్లీయెస్ట్, ప్రపంచంలోని వన్ ఆఫ్ ది కాస్ట్లీయెస్ట్ మార్కెట్ కనాట్ ప్లేస్, ఆ ప్రాంతంలో కూడా రెక్కీ నిర్వహించారు. ఆ కనాట్ ప్లేస్ ప్రాంతం పాలిక బజార్లో అత్యంత రద్దీగా ఉంటుంది. అండర్ గ్రౌండ్ షాపింగ్ ఉంటుంది, కానీ అండర్ గ్రౌండ్ లోపలికి వెళ్ళడానికి మాత్రం అక్కడ మెటల్ డిటెక్టర్స్, సెక్యూరిటీ అంతా కఠినమైన భద్రత ఉంటుంది. కానీ ఓపెన్ ప్లేస్లో పాలిక బజార్ ఉంటుంది, అక్కడ కూడా రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కనాట్ ప్లేస్లో. అక్కడ నుంచి మళ్ళీ పార్లమెంట్ కూడా అత్యంత సమీపంలోనే, పార్లమెంట్ అనెక్స్ కానీ జంతర్ మంతర్ ఈ పరిసర ప్రాంతాల్లో ఈ అత్యంత సమీపంలో వాకబుల్ డిస్టెన్స్ 1.5 కిలోమీటర్ దూరంలోనే కనాట్ ప్లేస్కి ఇవన్నీ సరౌండింగ్స్లో ఉంటాయి. అక్కడ కూడా రెక్కీ నిర్వహించారనేది కూడా దర్యాప్తు సంస్థలు చెప్తూ ఉన్నాయి. దానికి సంబంధించిన వీడియో కూడా కనాట్ ప్లేస్లో వెళ్తున్న ఒక వీడియో, కారులో వెళ్తున్న వీడియో కూడా దర్యాప్తు సంస్థలు రిలీజ్ చేశాయి. దీని ఆధారంగా మొత్తం 8 మంది 4 బృందాలుగా విడిపోయి 4 చోట్ల ఈ పేలుడుకు సంబంధించిన ఐఈడీని పెద్ద మొత్తంలో క్యారీ చేసుకుని అక్కడికి వెళ్ళి బ్లాస్ట్ చేయాలని కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేశారు. అంటే ఒక్కొక్క చోట 2 చొప్పున వివిధ నగరాల్లో బ్లాస్ట్ చేయాలనేది కూడా ముందుగా వారు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. కానీ ముందుగానే ఈ ఉమర్ నబీ మహమ్మద్ వారికి సన్నిహితులు ఎవరైతే ఉన్నారో ఆదిల్, మరోవైపు ముజమ్ముల్, ఈ ఫరీదాబాద్లోని అల్ ఫల్హా కాలేజీలో, మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న ముజమ్ముల్, అలాగే షాహిద్ వీరందరినీ అదుపులో తీసుకున్న నేపథ్యంలో ఈ ముందుగా నిర్ణయించుకున్న దాని ప్రకారం ఇక్కడికి 10వ తేదీన ఉదయం 8 గంటలకు ఫరీదాబాద్ నుంచి బహదూర్పురా మీదుగా ఢిల్లీలోకి ఈ ఉమర్ నబీ మహమ్మద్ ప్రవేశించిన తర్వాత డే టైం అంతా కూడా సీసీ ఫుటేజ్ ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఎక్కడెక్కడ రెక్కీ నిర్వహించారు, ఎక్కడెక్కడ బాంబ్ బ్లాస్టులు చేయాలనేది వారు ముందుగా ప్లాన్ చేసుకున్నారనేది కూడా ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా ఒక్కొక్కటి కూడా వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తు సంస్థలు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఏ ప్రాంతాల్లో ఉమర్ నబీ మహమ్మద్ అక్కడ తిరిగాడు, ఎక్కడెక్కడ రెక్కీ నిర్వహించాడు అనే కోణంలో కూడా సీసీ ఫుటేజ్ను, ఆ ఫొటోస్ అన్ని కూడా చెక్ చేస్తున్నారు. దానిలో భాగంగా వివిధ ప్రాంతాల్లో అతను తిరిగిన ప్రాంతాల్లో కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇక దేశవ్యాప్తంగా బాంబు
బాంబు పేలుడుకు బ్లాస్ట్కు ప్లాన్ చేశారు. దానిలో భాగంగానే వివిధ ప్రాంతాల్లో ఈ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో అన్ని కూడా సోదాలు నిర్వహిస్తున్నాయి. కొంతమంది అనుమానితులను అదుపులో తీసుకుంటున్నారు. ఇటు జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ లోయలో 13 ప్రాంతాల్లో కౌంటర్ ఇంటెలిజెన్స్ కాశ్మీర్ కూడా సోదాలు నిర్వహిస్తోంది. ఇక ఉమర్ నబీ మహమ్మద్కు సంబంధించి మరొక కారు ఏదైతే ఉందో దాని గురించి, బ్రీజా వెహికల్ గురించి కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఇక దేశవ్యాప్తంగా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కానీ ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ పేలుడు వెనుక మరింత కీలక సూత్రధారులు ఉన్నారు. వారందరినీ కూడా త్వరలోనే అదుపులో తీసుకుంటారంటూ కూడా తెలుస్తోంది. ఇప్పుడు వివిధ బృందాలుగా విడిపోయిన ఎన్ఐఏ కానీ, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కానీ అనేక ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి వారందరూ కూడా అదుపులో తీసుకుంటున్నారు. వారి ఇచ్చిన సమాచారం మేరకు మరికొంత ప్రాంతాల్లో కూడా సోదాలు చేస్తూ ఉన్నారు. ఇక ఢిల్లీ వ్యాప్తంగా కూడా బ్లాస్టులకు ప్లాన్ చేశారు. 4 నగరాలు 2 చొప్పున ఐఈడీతో భారీగా ఐఈడీ పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇటు ఫరీదాబాద్లో 360 కేజీల నైట్రేట్, అమోనియం నైట్రేట్ కానీ 2900 కేజీల ఈ పేలుడు పదార్థాలు, ఇతర విష పదార్థాలని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ భారీ పేలుడు సంబంధించి కుట్రకు సంబంధించి ఇంకా మరిన్ని విషయాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఎన్ఐఏ త్వరలో దానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించబోతుంది. ఇక ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే కనుక ఈ పేలుడు ఘటనలో 13 మంది మృతి చెందారు, అనేక మంది గాయపడ్డారు. కాబట్టి ఇక గాయపడిన వారిలో కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనేది కూడా ఆసుపత్రి వర్గాలు చెబుతూ ఉన్నాయి. ఇక దర్యాప్తు సంస్థలు మాత్రం దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ ఎన్ఐఏ మాత్రం అత్యంత వేగంగా ఈ దర్యాప్తును కొనసాగిస్తూ ఉంది. ఎస్, థ్యాంక్ యూ శివ. మొత్తానికి దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఢిల్లీ బ్లాస్ట్ కు సంబంధించి సెల్ఫ్ బాంబర్ గా మారిన అతడు అసలు ఫస్ట్ టార్గెట్ ఇటు ఎర్రకోటగా తెలుస్తోంది. అయితే December 6th వీళ్ళంతా ప్లాన్ చేసినప్పటికీ తన సహచరుడు దొరికిపోవడంతో ఇటు భయానికి గురైన డాక్టర్ ఎర్రకోట దగ్గరే బాంబ్ ఇంకా అమర్చక ముందే పేలుడు సంభవించినట్టుగా అర్థమవుతోంది. దీంట్లో 3 కార్స్ ను వాడారు. 3 కార్స్ లో ఒకటి బాంబింగ్ లో పేలిపోగా ఇంకొక దాన్ని ఇప్పటికే పట్టుకున్నారు. అండ్ బ్రెజా కోసం ప్రెసెంట్ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అట్ ద సేమ్ టైం వీళ్ళందరితో కూడా దర్యాప్తు సంస్థలు కీలకంగా ఇటు విచారణ చేయబోతున్నాయి. ఇంకా వేటి గురించి ప్లాన్ చేశారు, ఇంకా ఎంతమంది ఇలాంటి టెర్రరిస్ట్ ఇటు భారతదేశంలో ఉన్నారు అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది.